వెల్కమ్ టు K6 ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో మద్యం షాపుల టెండర్ల వివరాల కోసం స్పెషల్ బులెటిన్. నిజామాబాద్ జిల్లాలో మద్యం షాపుల టెండర్ల గడువు ముగిసింది. చివరి 2 రోజుల్లో 381 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 102 మద్యం షాపులకు గాను 2786 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న 36 మద్యం షాపులకు గాను 963 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న 18 మద్యం షాపులకు గాను మొత్తం 455 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వివరించారు. ఆర్మూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న మొత్తం 25 షాపులకు గాను 618 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. భీమ్గల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న మొత్తం 12 వైన్ షాపులకు గాను 369 దరఖాస్తులు సమర్పించారని అధికారులు వెల్లడించారు. మోతాన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న మొత్తం 11 షాపులకు గాను 381 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎక్సైజ్ మద్యం షాపుల టెండర్స్ ద్వారా నిజామాబాద్ జిల్లాలో 102 షాపులకు 2786 దరఖాస్తుల ద్వారా 83,58 లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి వివరించారు. వచ్చిన దరఖాస్తులన్నీ ఈ నెల 27వ తేదీన భారతి గార్డెన్లో జిల్లా కలెక్టర్, అధికారులు, టెండర్దారుల సమక్షంలో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయబడుతుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఇది ఇప్పటి వరకున్న మద్యం షాపుల టెండర్ల వివరాలు. మరో అంశంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.